బాబాయ్ నమస్తే. ఆ, ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన మావిగన అంటున్నారు, మరోవైపు చూస్తే సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కమిటీ వేసారు. ఏంటంటారు ఈ రెండు నాలుకల ధోరణిని అసలు ఎలా చూడాలంటారు? అసలు ఏంటి వాళ్ళకి ఆ బుద్ధి పోదు. మొన్న మీటింగ్ పెట్టి కూడా 20 మంది వచ్చారు. 20 మందిలో మరి ఆ ఆ రోడ్డు కింద 2 ఎకరాల 70 సెంటు ఆ, ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. దానికి ఒక నలుగురు వచ్చారు, 2 మగాళ్ళు 2 ఆడవాళ్ళు. ఏం చేశారు? అటు ఇటు ఇదిగారు పోయారు. అంతేగాని ఉన్న పర్సంటేజీలో 33 ఎకరాల్లో ఒక 600 ఎకరం 500 ఎకరం ఉంది. ఆడకచ్చి ఉన్నాయి. ల్యాండ్ కూలింగ్ తీసుకుంటారు. అంతేగాని ఈ వీళ్ళ ఆ ఎకరం కోసం గవర్నమెంట్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి. ఎందుకనంటే మన భూ రిజిస్ట్రేషన్ అయినప్పుడు కూడా ఎక్కడ రిజిస్టర్ అయినా గవర్నమెంట్కి అవసరమైనప్పుడు తీసుకోవటానికి ఒక రూల్స్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు ఇన్నాళ్ళ నుంచి రైతులను ఇబ్బంది పెట్టకూడదు. అది 2 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వంలో ఆశ చూసి వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళని చెడగొట్టకూడదు. వీళ్ళు ఎప్పుడైనా మరి తాతల కాడి నుంచి వచ్చిన పొలం కాబట్టి వాళ్ళని ఇలా జగన్మోహన్ మోజులో ఉండి వాళ్ళని చెడగొట్టి ఆగం చేస్తున్నాడని ఆలోచన మీద ఈ 10 మంది రైతులు ఒక్క రైతు కూడా చెడిపోకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఆపుకుంటూ వచ్చారు. చివరి దశలోకి వచ్చినాక ఇక ల్యాండ్ కూలింగ్ తీసుకొని మొన్న వాళ్ళని 5 నెట్టారు. ఈ తర్వాత మళ్ళీ వాళ్ళు కొంతమంది మొన్న 35 ఎకరాలు మళ్ళీ ఇచ్చారు. ఆ సన్నివేశం జరిగినాక మళ్ళీ 35 ఎకరాలు ఇచ్చారు. ఇకుండా కొద్ది మంది ఉంటారు, తేపకుండా ఇస్తారు, కానీ ఏం చేయలేరు. అంతే గవర్నమెంట్ అనేది ఇట్లే సాగిపోద్ది. కానీ ఆయన వల్ల ఏది కాదు. అటు వైజాగ్ పోయాడు, నిన్న అటు పోయాడు. ఏం చేశాడు? 10 లక్షలు ఇచ్చారు వాళ్ళు. మధ్యకారులు మునిగిపోయిన వాళ్ళకి. అదే వైజాగ్లో పడవలు కాలిపోయినప్పుడు 50 పడవలు పోయినాయి కదా స్థానికంగా. ఆ రోజు ఏమి ఇచ్చాడు? పోయాడు వాళ్ళ దగ్గరికి, పోలేదు కదా. అట్లాంటి పనులు సన్నాసి పనులు చాలా ఉన్నాయి వాళ్ళు చేసే. వాళ్ళు 5 ఏళ్ళలో ఏమి చేయలేదు. ఇవాళ ఏంటంటే రప్ప నరుగుతాం, గొడ్లే రప్పు. ఈ ఆలోచన తెలిసి నేను మొత్తం 29లో గొడ్డలు తీసుకొని అంటున్నారు. ఎంత పొట్టికి ఇదేంటి కాదు బాబాయ్. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో నాది మావిగనే రాజధాని అంటున్నారు. మరి అమరావతి అంటే సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి అంబటి రాంబాబు గారిని ఇలాంటి వాళ్ళని అందరిని పెట్టి ఒక కమిటీ వేశాడు. ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళ కోసం మేము పోరాడతామని చెప్పి ఒక పక్క నీళ్లు చెబుతున్నారు. ఏంటంటారు అసలు? ఎలా చూడాలి అసలు వీళ్ళ ప్రవర్తనని? మనకి అర్థమవుతుంది కదా. వాళ్ళ టైంలో ఆడాలని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. భూమి కోసమే కదా వాళ్ళు. మరి రాజధాని కాదంటేనే కదా. ఈయన మాదిగా అన్నంత మాత్రాన ఈయన మాట వినేవాళ్ళు ఎవరు? ఈయన సంకనాగిపోయాడు పాపం. ముద్రగడ పదనాభోయి అలా ఆయన ట్రాక్లో పడి హాయిగా లేకపోతే 20 ఏళ్ళు 10 ఏళ్ళు బతికేవాడు. అసలుంటే ఆయన మెదడు స్ట్రోకో గుండె స్ట్రోకో కిండీలో పోయి ఈయన ఆలోచన దెబ్బకే ఆయన కాలం చేశాడు. నిన్న ఆయన ఒక రకమైన మంచి నాయకుడే, కాదంటానికి వీల్లేదు. అయితే ఏంటంటే నా 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 జాతి నా జాతి నా జాతి అన్నాడు. నా చివరికి ఏంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం కోసం నేను రెడ్డి అని పెట్టుకున్నాడు. ఇవాళ ఏమైంది పాపం? ఆయన షాకులో పడి ఆయన మరణించాడని నా అభిప్రాయం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం బాబాయ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళకి న్యాయ సహాయం చేస్తాం మేము అంటున్నారు కదా. మరి లాగడేమని చేశాడా ఇవాళ చేయటానికి? లాగడ ఆయన ఉన్నట్లో ఎక్కడ ఎప్పుడైనా ఈ ఈ రాష్ట్రంలో కాదు కదా, పుంసనాడు కాటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ బెంగళూరుకి వెళ్ళి పోతాడు కదా. ఆయన చేతి మీదుగా వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాతలు ముత్తాతలు కానీ ఎవరైనా సరే ₹1 ఒక మనిషి సాయం చేసినట్టు చరిత్రలో చూపించమని చూద్దాం. సరే, ఇవన్నీ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటున్నారు కదా, సిద్ధిరుడు అప్పలరాజుకు సంబంధించి చిన్నపిల్లడు పాపం ఏం చేస్తాడు తెలియక జరిగిపోయిన దానికి కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా అంటున్నారు కదా. ఇప్పుడు మన చట్టంలో నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకు బొల్లియటం నేరం, పెద్ద నేరం అది.
ఆ నేరం మరి అందరికీ చట్టం ఒకటే కదా, అవును. పిల్లాడికి ఇచ్చాడు. మరి అదే కానీ సామాన్యుడు పిల్లాడికి ఇచ్చి నేరం చేస్తే తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోనేస్తారు కదా. అవును. అదే విధంగా అప్పలరాజు గారిని లోనేయడం నా అభిప్రాయం ప్రకారం ధర్మం. ఎందుకంటే ఆయన పిల్లాడు కాబట్టి ఆయన మీద తీసేసి ఈయన లోనేయాలని నా అభిప్రాయం. ఇదేంటి బాబాయ్, ఇప్పుడు చిన్న ఆ పిల్లాడు చేసిన దానికి తండ్రిని లోపలేయమంటారు, ఇదేంటి అసలు? ఇప్పటికే కూటమి ప్రభుత్వం సిద్ధిరాపలరాజుని హింస పెడుతుంది, పిల్లాడి మీద కేసు పెట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే పిల్లాడికి బైక్ ఇచ్చిన తప్పు కదా. నేర్చుకుందాక మరి అసలు లైసెన్స్ ఉందా? లైసెన్స్ తీసుకోకుండా బండి ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ తిప్పితే మరి మన చట్టంలో ఉందాక మైనర్లకు బండి ఇవ్వకూడదని. మరి మైనర్లకు బండి ఎందుకు ఇచ్చాడు? చేశాడు కదా. మరి అమాయకుడు పిల్లాన్ని తీసుకెళ్ళి సినిమా టైపులో స్టేట్ మార్చాడంటే వాళ్ళలో ఎంత దుర్మార్గం ఉంది. ఆ దుర్మార్గాన్ని అంశాలంటే చట్టాలను కొంచెం గట్టిగా ఇసుంటే వాటిని పెద్దాళ్ళకు ఒక రకం, చిన్నాళ్ళకు ఒక రకం కాకుండా అందరికీ సమన్వయంగా జరిగేట్టు ముట్కాయలు బాగా వేస్తే బాగుంటుంది. ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కదా, ఈ రాజధాని గురించి, భూములు ఇవ్వనాళ్ళు భయపడమాకండి, మీ అండగా మేము ఉంటాం అంటున్నారు కదా. ఎందుకంటారు? అమరావతి మీద అంత ద్వేషం ఎందుకు అనుకోవచ్చు అంటారు ఆయన? ఆయన దోసుకుని భూమి చాలా ఉందాడా, రాయలసీమ పల్లెలు ఇంకోసాట తెలంగాణలో. ఆయన నియములు ఇది ఇది వాళ్ళకి ఇచ్చి ఇది అయితే వాళ్ళకి ఇచ్చినారు. ఈనాళ్ళు జగన్ కాపులో పడి చాలా నష్టపోతారు. ఎందుకనంటే ఇస్తే 1400 గజాలు 2 రకాలుగా ఉంటాయి కదా, అవి వచ్చాయి. 6 కోట్లు 5 కోట్లు వస్తాయి. ఈ ఈ రకంగా గవర్నమెంట్ తీసుకుంటే ఎన్ని వస్తాయి? 2,5 కోట్లు వస్తాయి. ఎంత నష్టపోతున్నారు? ఈ జగన్మోహన్ వల్ల జనం వాడి కాపులో జగన్మోహన్ రెడ్డి క్రాపులో పడ్డాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు తప్పితే బాగుపడేవాడు ఒక్కడుండడు. ముందు దగ్గరలోకి వస్తాడు రాంబాబు, అంబటి రాంబాబు, శ్యామల ఒకటి ఉంది. ఈ మరీ విడిగా మాట్లాడుతున్నారు. అది ఎప్పుడైనా ఎవరి కోపం వాళ్ళకి శత్రువు అని వాళ్ళ తలకాయ వాళ్ళే పగలగొట్టుకుంటారు.